హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు వీడియో వచ్చేసరికి డీసెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అయితే అనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సింపుల్గా మీ మొబైల్లోనే మీరు డీసెట్కి సంబంధించిన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎవరికైనా చేయడానికి అప్లికేషన్ రాకపోతే మన ఛానల్లో మెంబర్షిప్ ఉంటుంది. దాని ద్వారా తీసుకుంటే మీకు నా మొబైల్ నెంబర్ వస్తే ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను అప్లికేషన్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇదే విధంగా చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ చేసే ముందు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు 10th క్లాస్ మెమో జిరాక్స్ కానీ ఒరిజినల్ ఏదైనా సరే మీ దగ్గర ఉంచుకోండి. అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన మెమో ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళంటే మెమో డీటెయిల్స్ అయితే ఉంచుకోండి. లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏమైనా ఎగ్జామ్స్ రాసామన్నా అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఉన్నా సరిపోతుంది అనమాట. ఏం టెన్షన్ అవసరం లేదు. అదేవిధంగా మీరు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు కూడా స్కాన్ చేసి ఉంచుకోండి. మీ క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, మీరు ఎస్సీనా ఏ క్యాస్ట్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. సబ్ క్యాస్ట్ కూడా మీకు తెలిసి ఉండాలి. అవి ఇన్ఫర్మేషన్ ని మనం అప్లికేషన్ ప్రాసెస్ లో ఫిల్ చేస్తాం అనమాట. ఫస్ట్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ ని ఫుల్ గా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. మొబైల్లో చేద్దాం అనుకునే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మొబైల్లో సైట్ సరిగ్గా ప్రాపర్గా రావట్లేదు. కానీ నేను ఇప్పుడు చూపిస్తాను, సింపుల్గా నేను చెప్పినట్లే చేసుకోండి. మీకు మొబైల్లో అప్లికేషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ముందుగా అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర ఇంటర్ మెమో చూసుకోండి. ఇంటర్ మెమో జిరాక్స్ కానీ ఇంటర్ మెమో కానీ, లేకపోతే 10th క్లాస్ మెమో ఆర్ జిరాక్స్ ఏదైనా సరే. తర్వాత మీ దగ్గర మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అవైలబుల్లో ఉంచుకోండి అప్లికేషన్ చేసుకునే ముందు. ఇవన్నీ ఫస్ట్ చూసుకోవాల్సినవి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో టీజీ డీసెట్ అని టైప్ చేసినాం అనుకోండి, మనకు వెబ్సైట్ లింక్ రావట్లేదు. కాబట్టి నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ సెండ్ చేస్తాను అనమాట. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన కూడా క్లిక్ చేయగానే డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా నేను చెప్పినట్లు టైప్ చేయండి, వస్తుంది. కొందరికి రాకపోతే నన్ను అడగండి, నేను అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, dset.cdac. ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి. ఈ విధంగా మీరు టైప్ చేయాలన్నమాట. సెర్చ్ బార్లో టైప్ చేస్తే ఆ విధంగా టైప్ చేస్తేనే మాత్రమే వస్తుంది, లేకపోతే రావట్లేదు. డైరెక్ట్ టీజీ డీసెట్ 2025 అని క్లిక్ చేస్తే రావట్లేదు వెబ్సైట్. కాబట్టి నేను చెప్పినట్లు టైప్ చేయండి, వస్తుంది. ఈ విధంగా ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ లోపల ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ పే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత స్టేటస్ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్గా అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు మీడియం ఆఫ్ టెస్ట్ అనేది మీరు తెలుగు మీడియంలో ఎంచుకుంటే మీరు కోర్స్ తెలుగు మీడియం చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో ఎంచుకుంటే ఇంగ్లీష్ మీడియం చేయాల్సి వస్తుంది. ఈ ఎంచుకునే టైపు జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు అమౌంట్ కూడా 500 రూపీస్ రావడం జరుగుతుంది. చూడండి, మొత్తంగా మనకు ఇక్కడ 500 రూపీస్ ప్లస్ 25 అంటే 23 పాయింట్ ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. ఇంచుమించు 530 వరకు మనకు అప్లికేషన్కి అయితే అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసేయండి. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసేయండి. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు మీడియం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మీరు తెలుగు మీడియంలో అప్లికేషన్ చేస్తే మీకు తెలుగు మీడియంలోనే కోర్స్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేస్తే టెస్ట్ అనేది ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ చేయాల్సి వస్తుంది. ఉర్దూ మీడియంలో అప్లై చేస్తే ఉర్దూ మీడియంలో రాయాల్సి వస్తుంది. కానీ మనకు పేపర్ అయితే మీరు తెలుగులో ఏంటంటే ఇంగ్లీష్లో వస్తుంది, పేపర్లో వస్తుంది. 2 టైప్లో వస్తుంది క్వశ్చన్ పేపర్. ఇంగ్లీష్లో పెట్టుకున్నా తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటే ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఏది వీలైతే మీకు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఈ విధంగా పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేయండి. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ కార్డ్ హోల్డర్స్ నేమ్, ఇక్కడ మంత్, ఎక్స్పైర్, సివి నెంబర్ ఎంటర్ చేసి పేన్ ఓపెన్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. నేను చూపిస్తాను. ఇక్కడ పేన్ ఓపెన్ క్లిక్ చేసినాం అనుకోండి, మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది.
చూపిస్తాను పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏ విధంగా వస్తుందో. వాళ్ళ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వెళ్ళిపోయినా కూడా మీరు ఈ హోమ్ పేజ్లోకి వచ్చేసేయండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. అది రాసుకొని ఉంచుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. చూడండి, ఈ విధంగా పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాన్ని అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, లేకపోతే మీరు నోట్స్లో నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకోండి, కాపీ తీసుకోండి, ఏమైనా చేసుకోండి. దాని అయితే మనకు కావాలన్నమాట అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉందా, ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు కోర్స్ మీడియం అనేది మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీడియం ఎంచుకున్నారు కదా, ఆ మీడియం అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు కోర్స్ కూడా మీరు అదే మీడియంలో చేస్తారు కాబట్టి ఆ విధంగానే ఇంగ్లీష్ మీడియం అని వచ్చేసింది. క్వశ్చన్ పేపర్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం రావడం జరిగింది. తర్వాత మీరు సెకండ్ లాంగ్వేజ్గా మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు తెలుగు, ఉర్దూ అనేది మీకు సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. ఆప్షనల్ లాంగ్వేజ్ ఫర్ పార్ట్ 2 అని ఉందా, దానికి మీరు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. ఉర్దూ మీడియం చేసుకుంటే ఇంగ్లీష్ లేకపోతే తెలుగు ఉంటుంది. మీరు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ అనేది ఉంటుంది అనమాట. నేను ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు తెలుగు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్ వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనం పేమెంట్ రెఫరెన్స్ అప్పుడు పేమెంట్ పే చేసేటప్పుడు నేమ్ ఎంటర్ చేసాం కదా, ఆ నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్, తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా డిఫాల్ట్గా వస్తుంది, ఎందుకంటే మేము పేమెంట్ పేజ్లో ఎంటర్ చేసాం కాబట్టి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, క్యాస్ట్ ఏదైతే ఉంటుందో బీసీ, బీసీడీ, ఓసీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మైనారిటీ వాళ్ళు మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి, నాన్ మైనారిటీ వాళ్ళు నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉంది కదా, అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో పిహెచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ పెట్టండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేని వాళ్ళు నో పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్సి మెమోలో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయన్నమాట, కింద మెమోలో ఉంటాయన్నమాట. ఎమోలో అందా రైట్ హ్యాండ్, ఎమోలో అందా లెఫ్ట్ హ్యాండ్, ఎమోలో అందా నోస్, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. మీకు మీ మెమోలో ఏదైతే ఉంటుందో అదే యాస్టేజ్గా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ సెకండ్ కూడా 2 ఉంటాయి, కొందరికి ఒకటి ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి, కొందరికి ఒకటే ఉంటుంది. ఒకటి ఉన్న వాళ్ళు ఒకటే ఎంటర్ చేసేయండి. 2 బాక్స్లో నిల్లని పెట్టేసేయండి. నో ఖాళీ గేట్స్ పెట్టినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళ అంటే ఎస్ అని పెట్టేసేయండి, కాకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మండల్, తర్వాత మీ హౌస్ నెంబర్, తర్వాత మీ విలేజ్, తర్వాత మీ మండల్, తర్వాత మళ్ళీ మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ స్టేట్, తర్వాత మీ పిన్ కోడ్, మీ మెయిల్ ఐడి. మీరు ఇండియన్ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అదర్ అయితే అదర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. డిఫెన్స్ అంటే మీరు డిఫెన్స్ పర్సన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే సంథింగ్ అయితే అయిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, కాని వాళ్ళు నో అని పెట్టేసేయండి. ఇక్కడ మీరు గేమ్స్ ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత మీరు స్కౌట్స్ అండ్ గైడెన్స్ అని ఉంది చూడండి, అక్కడ మీరు ఏదైనా ఉద్యమాలు అంటే అట్లా ఏదైనా అవేర్నెస్ సంబంధించిన కార్యక్రమాలు చేస్తే ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీ ఎస్ఎస్సి మెమోలో మీ స్టేట్ బోర్డ్ ఏది, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, స్టేట్ బోర్డా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ మీడియం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మీరు 10th క్లాస్ ఏ మీడియం చదివారో ఆ మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ పాసింగ్ మెమో పైన ఉంటుంది, ఆ మెమో పైన ఉన్న డేట్ని ఎంటర్ చేసేయండి. తర్వాత మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే రెగ్యులర్గా ఈ 2025లో ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో అక్కడ అపియర్డ్ అని పెట్టండి, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు పాస్ అని పెట్టేసేయండి. స్టేట్ బోర్డ్ వాళ్ళు అయితే స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి, అదర్ బోర్డ్స్ అయితే అదర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు మీడియం ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి మీ ఇంటర్మీడియట్. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ మాక్సిమం మార్క్స్ అంటే ఇంటర్లో మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్ని మాక్సిమం మార్క్స్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చినాయో అవి ఎంటర్ చేసేయండి. మాక్సిమం అందరికి 1000 ఉంటాయి, 1000కి ఎన్ని వచ్చినాయో ఇక్కడ వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మొత్తం మార్క్స్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ పర్సెంటేజ్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు దగ్గరగా ఉన్నటువంటి 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. పాత డిస్ట్రిక్ట్స్ వైజ్గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో
క్యాండిడేట్ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను బ్లర్ చేసిన అనమాట, చూపించద్దు కాబట్టి యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా బ్లర్ చేసినాను. తర్వాత ఇక సిగ్నేచర్ కూడా ఎంటర్ చేసుకోండి. అంటే సిగ్నేచర్ అన్నది వచ్చేసరికి 30 KB బిలో ఉండాలి, ఫోటో వచ్చేసరికి 50 KB బిలో ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండేటట్టు క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. ఏ విధంగా ఎవరికైనా క్రియేట్ చేసుకోవడానికి రాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అనమాట, వీడియో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో KB అనేది. ఆ వీడియోని చూసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కింద డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది అనమాట. ప్రివ్యూ పైన ప్రివ్యూ ఆర్ సేవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మనం ఏమేమి ఎంటర్ చేసామో అవన్నీ క్లారిటీగా రావడం జరుగుతుంది. అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ ప్రింట్ వస్తుంది. లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీ సైట్ ఎగిరిపోయినా కూడా మీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. చూపిస్తాను నేను అది ప్రాసెస్ ఏందో. ఇక్కడ చూడండి, ప్రింట్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఏదైతే వచ్చిందో రిజిస్ట్రేషన్ నెంబర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసి మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీని స్క్రీన్ షాట్ కానీ ప్రింట్ అని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ కావడం కూడా జరుగుతుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసేయండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.